సో బండి భగీరథ దొరికిపోయాడు. ఇప్పుడు పాక్సో కేసులో కాంప్రమైజ్ పాసిబిలిటీ ఉందా లేదా, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని అడుగుతారు. ఆన్సర్ చేయాలంటే 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైకోర్టు ఇన్హెరెంట్ పవర్ యూస్ చేసి క్వాష్ చేయొచ్చు. కానీ ఎప్పుడు చేస్తాయంటే అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ కానీ లేదా టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్, ఈ 2 కండిషన్స్ సుప్రీంకోర్టు పెట్టింది. అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మైనర్ అమ్మాయి అబ్బాయితో లేచిపోతే వాళ్ళ పేరెంట్స్ పాక్సో కేసు పెడతారు. సో ప్రాసెస్ని అబ్యూస్ చేయడం కిందకు వస్తుంది అది. సో ప్రాపర్గా వాళ్ళు వచ్చి ప్రూవ్ చేసుకుంటే క్వాష్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అంటే ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, చైల్డ్ కూడా పుట్టేస్తాడు, కానీ ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సో అలాంటి కేసెస్లో కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ కన్సెన్షువల్గా అమ్మాయి వచ్చి ఇది చేసినప్పుడు. థర్డ్ ఏంటంటే హాస్టైల్గా అయితే, అంటే ట్రయల్ కోర్ట్ లెవెల్లోనే నేను ఫాల్స్ కేసు పెట్టాను, ఏం జరగలేదు అని హాస్టైల్ అయితే ఏంటని అడుగుతున్నారు. దేర్ ఇస్ 2 పాసిబిలిటీస్. అర్లీగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒకవేళ చెప్పుంటే వదిలేస్తారు. బట్ 161, 164 స్టేట్మెంట్స్ కానీ విట్నెస్లు కానీ ఆల్రెడీ అయిపోయిన తర్వాత అవన్నీ కోర్ట్ రికార్డ్స్లో ఉంటాయి. అప్పుడు వచ్చి అమ్మాయి ఒకవేళ నేను తప్పుడు కేసు పెట్టానన్నా కోర్టు తీసుకోదు. ఎందుకంటే వన్స్ పాక్సో కేసు అయిందంటే ఈ విక్టిమ్ ఎవరైతే ఉంటారో అతను థర్డ్ పార్టీ అవుతాడు. కేసుని స్టేట్ టేక్ ఓవర్ చేస్తుంది. సో స్టేట్ ఇక్కడ మెయిన్ కీ రోల్ ఉంటుంది అనమాట. సో ఈ 3 పాసిబిలిటీసే ఉంటాయి. లేదంటే అమ్మాయి మేజర్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ కేసులో ఏమైతే చూద్దాం మనం. ఫాలో మీ ఫర్ మోర్.